అన్నకు టెన్షనే లేదు. ఏంది గైస్ ఇది ఆడ నుండి వచ్చిన అర్చేస్మాన్ అరే అరే తాగేయడమే. గాయస్ ఏం సౌండ్ ఇది. సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు నే వ్లాగ్. సో గాయస్ ఈరోజు మనం వెళ్తున్నాం ఆటో తీసుకోవడానికి. సో అది రిపేరింగ్ కాలే అనుకుంటా. ఐ థింక్ మనం పోయి చెప్పాలి. బట్ ఈరోజు అవుతుందేమో గాయస్. మండే ఈరోజు, నిన్న సండే కాబట్టి క్లోజ్ ఉండే. ఈరోజు వెళ్ళాలి. సో లేటే అయింది, 9 అవుతుంది గాయస్. అక్కడ 10:30 అట్లా ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయ్యే వరకు 9:30 అవుతుంది. వెళ్ళేలోగా 10:30 అట్లా. సో ఆల్మోస్ట్ రీచ్ అవుతాం. వెళ్దాం గాయస్. ఇక ఏమవుతుందో చూద్దాం. ఆడికి వెళ్ళినాక ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా అదేనా అని ఫస్ట్ ఫ్రెష్ అయితే అవుదాం. చిలో గాయస్ మొత్తం అయితే రెడీ అయిపోయినా. ఇక వెళ్ళడమే బాకీ ఉంది. సో టైం కూడా ఘోరంగా అయింది గాయస్. 10 అవుతుంది. పైగా ట్రాఫిక్ ఉంటుంది. సో బస్సులు ఆటోలు పట్టుకొని వెళ్ళాలి. ఇంకేం మర్చిపోలే కదా, పైసలు ఓకే, ఫోన్లు, బ్లూటూత్. ఠీకే గాయస్. సో ఫైనల్ వెళ్దాం. గుళ్ళో గంట మోగింది గాయస్. అంతా మంచిగా జరగాలి, మంచిగా అయిపోతే చాలు. సో పద. కీ ఎదురా కీ 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 ఇంకో ఈ కీ మనకి ఇప్పుడు. లైట్స్ ఆఫ్, చీకటి. ఇప్పుడు వైడ్ యాంగిల్ పెట్టి తీస్తున్నా గాయస్ బయటకు వచ్చి. ఇప్పుడు మంచిగా ఓపిస్తుంది. ఇగో ఈరోజు ఎండ అయితే ఉంది గాయస్. వెళ్దాం గాయస్. నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే బయటకు వచ్చినాక. రిలాక్స్ గాయస్, మస్తు కూల్ ఉంది గాయస్. గ్రౌండ్ దగ్గర ఈరోజు మంచిగా ఆడుతారు. మంచిగా అంటే కొంచెం పెద్ద ప్లేయర్స్. ఇగో గాయస్ అన్నకు టెన్షనే లేదు. ఇగో బౌలింగ్ వేస్తుండు. ఓహో ఇది చూసుకుంటుంటే నా పని వెళ్ళిపోతుంది. మన పని చేసుకుందాం ఫస్ట్ అయితే. గాయస్ లిఫ్ట్లో అయితే ఒక్కనే ఉన్నా, మెట్రో దగ్గర, మలక్పేట్ మెట్రో. ఇదిగో గాయస్ స్టార్ట్ కరు. హే గాయస్ ఫైనల్లీ వచ్చేసాం షోరూమ్ దగ్గరికి. కానీ హెడ్ రిపేరింగ్ ఇచ్చాం కదా, అతను అంట యాదగిరిగుట్ట వెళ్ళిందంట, సాయంత్రం వస్తాడంట. సో ఈరోజు కూడా క్యాన్సల్. ఏంది గాయస్ ఇది ఆడ నుండి వచ్చిన. ఎట్లుందో అట్లనే ఉంది. సాయంత్రం వస్తే ఇక ఈరోజు కూడా కాదు. ఇక ఇంటికాడ అసలు ఆపేస్తారు గాయస్ ఈరోజు. ఇంకా అక్కడ హెల్ప్ అయినా చేసేటోంది. మమ్మీ అన్న ఏదో ఒకటి డిక్లేర్ చేసి వెళ్ళిపోదాం గాయస్. సాయంత్రం ఎన్ని గంటలకు అడుగుదాం. ఒకవేళ యాదగిరిగుట్టకి వెళ్ళిందంటే లేట్ అవుతుంది. నాకు ఎందుకు తెలుస్తుంది గాయస్ ఇట్లా, నాకు తెలియదు. అదృష్టం వస్తుందో తెలియదు, కానీ నా వెంట శని మాత్రం పక్క వస్తుంది గాయస్ 100%. ఆటో 1 ఇయర్ వరకు ఏం కాదు అని కొంచెం కాన్ఫిడెన్స్తో ఉండేటోంది. 1 ఇయర్ కాదు, 1 మంత్లోనే అయింది. చూద్దాం. వాటర్ అయితే రాదాం. ఇంత చంటదు. సో గాయస్ ఇక రిటర్న్ వెళ్తున్నా ఎక్కడికంటే ఒక ఆయన పైసలు ఇచ్చేది గాయస్. అస్సలు ఇస్తలేడు. ఆ పైసలు నేను మళ్ళీ ఆటో కట్టాలి. అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువైతుంది. సో అతని దగ్గర వెళ్దామని అనుకొని వెళ్తున్నా గాయస్. ఇక అక్కడైనా ఉందామని. సో ఇక తినేసి అక్కడికి వెళ్దాం గాయస్. ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చిన అక్కడ వెళ్దాం గాయస్. ఆడ బ్లాగ్ తీస్తా గాయస్. సో గాయస్ మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్తున్నా గాయస్ మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. అయితే వచ్చిండు. ఆడు ఫోన్లో మాట్లాడుతుండు. తినేసి ఇంటికి వెళ్దాం. సో గాయస్ మొత్తానికి అయితే నూడిల్స్ వచ్చేసింది. ఇగో విత్ పిజ్జా. ఇంత ఆటో చూడండి గాయస్ ఒకసారి. మమ్ డాడ్. సో తినేసి తినేద్దాం ఇక.
వెళ్ళిపోదాం ఇక తాగి. అరే చెస్ మానే అరే అరే తాగేయడమే మోహన్ టేస్ట్. ఏం రుచి. సో గైస్ ఫైనల్ అయితే ఇప్పుడు తిని కూడా ఇంటికి వచ్చేసిన. సో ఇగో ఈరోజు వ్లాగ్ ఏం చేద్దాం, మీట్ అవుదాం నెక్స్ట్ వ్లాగ్లో. రేపు ఎట్లాగో మళ్ళీ ఆడికి వెళ్ళాలి ఆటో దగ్గరికి. ఓకే గైస్, ఇక చలో బాబాయ్, నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం.